తెలంగాణ అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వంతో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 2.5 ఏళ్లలోనే భారీగా అప్పులు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అత్యధిక అప్పులు చేస్తుందని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు జరిగాయి. రాష్ట్ర అప్పుల లెక్కలపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు హైదరాబాద్ వేదికగా డైరెక్ట్ ఫేస్ ఆఫ్గా మారిపోయింది. చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకోవడంతో పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు చర్చకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. దమ్ముంటే చర్చకు రా, నువ్వొస్తావో నన్ను రమ్మంటావో తేల్చుకో. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రతిరోజు ఎక్కడో చోట వినిపించే అత్యంత పాపులర్ డైలాగ్ ఇది. సవాలు విసిరేవారు, దాన్ని స్వీకరించేవారు మైకుల ముందు చూపే రౌద్రం చూస్తే నిజంగానే ఇరుపక్షాలు కూర్చొని తేల్చేసుకుంటాయేమో అని సామాన్యులు భావిస్తుంటారు. కానీ ఇలాంటి పొలిటికల్ ఛాలెంజ్లలో ఒకటంటే ఒక్కటి కూడా చర్చ వరకు వెళ్లిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇక్కడ చర్చల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువ. ఒకరు వేదిక మార్చమంటారు, మరొకరు అంశం కుదరదంటారు. ఇద్దరు మొండికేసి రోడ్డుపైకొస్తే పోలీసులు ఎలాగో అరెస్టుల స్క్రిప్టుతో సిద్ధంగా ఉంటారు. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తున్న హై డ్రామా కూడా ఇదే కోవకు చెందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో హై వోల్టేజ్ ఫైట్ కొనసాగింది. తెలంగాణ అప్పులపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ చర్చకు సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణ భవన్ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరగ్గా తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే మంత్రులు పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ సహా కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా గన్ పార్క్ కు వెళ్తున్న హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్తో అసలు సినిమా స్టార్ట్ అయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే మాస్ గా స్వీకరించారు. తెలంగాణ అప్పులు, జరిగిన అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్లేస్, టైం, డేట్ ఫిక్స్ చేసి చెబితే తానే స్వయంగా వస్తానని తేల్చి చెప్పారు. సవాల్ను స్వీకరిస్తున్నా, చర్చకు నేను రెడీ అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరి మరింత హిట్ పెంచేశారు. అయితే కేటీఆర్ విసిరిన సవాల్కు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల టెండర్లలో స్కామ్ కు పాల్పడిందంటూ బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సై అంటే సై అంటూ కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య సాగిన సవాళ్ల పర్వంతో హైదరాబాద్ నగరం ఉద్రిక్తతలకు వేదికైంది. గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ మంత్రులు చర్చకు రమ్మని సవాల్ చేయగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. గురుకులాల అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుతో చర్చకు సిద్ధమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజరుద్దీన్, జూపల్లి కృష్ణారావులు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరు చర్చకు వచ్చినా తమ సిద్ధమని ప్రకటించారు. అటు ఓ అడుగు ముందుకేసి ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి జూపల్లి. అక్కడో ఇక్కడో ఎందుకు నేరుగా తెలంగాణ భవన్కే వస్తున్నా, కమాన్ కేటీఆర్ కాస్కో అంటూ పొలిటికల్ గా హై వోల్టేజ్ క్రియేట్ చేశారు. మంత్రుల సవాళ్లకు ధీటుగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు సహా ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మధ్య తూపులాట సాగింది. హరీష్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో పాటు మరికొంతమంది నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్ లో ఓ కుర్చీ ఏర్పాటు చేసి చర్చకు ఎదురుచూశారు. అయితే జూపల్లి, ఇతర మంత్రులు గన్ పార్క్ వద్ద ఉన్నారని తెలిసి కేటీఆర్ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. మంత్రులు రమ్మంటుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ వాదించారు.
ఇక బహిరంగ చర్చకు రావాలని పిలిచిన కాంగ్రెస్ మంత్రులు చివరకు తోక ముడిచారంటూ ఎద్దేవా చేశారు హరీష్ రావు. తమ ఆధారాలతో చర్చకొస్తే వారి అవినీతి స్కాములు బయటపడతాయనే భయంతో పోలీసులను అడ్డం పెట్టుకుని గన్ పార్క్ వరకు వెళ్లకుండా అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. అవినీతి చేయకుంటే ఇంత భయమెందుకు అని ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ఇది వారి పిరికితనానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు చర్చకు రమ్మని సవాల్ చేసి పోలీసులతో అడ్డుకోవడం ఎందుకని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గన్ పార్క్ వద్దకు రమ్మన్న జూపల్లి ఆహ్వానం మేరకు తాను అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుపడ్డారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో అభివృద్ధి, అవినీతి, అప్పులపై చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. మరోవైపు గురుకులాల అవినీతిపై చర్చకు బీఆర్ఎస్ నాయకుల కోసం తాము గన్ పార్క్ వద్ద 2 గంటలు ఎదురు చూశామని హరీష్ రావు, కేటీఆర్ ఎవరూ రాలేదని అబద్ధపు ఆరోపణలు చేయడం, తప్పించుకోవడం వారికి అలవాటుగా మారిందంటూ మంత్రులు జూపల్లి, అడ్లూరి, పొన్నం, అజరుద్దీన్లు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7,30,000 కోట్ల అప్పులు చేశారని, అమరవీరుల స్తూపం వద్దకు ఎవరైనా చర్చకు రావాలని కోరినా చివరకు ఎవరూ రాలేదంటూ జూపల్లి విమర్శించారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారితీసింది.